ఐడిఎస్సి ఆస్పిరెంట్స్ హెచ్జిటిలోని టెక్స్ట్ బుక్ ప్రకారం 6th క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అండ్ క్వశ్చన్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రాథమిక జ్యామితీయ భావంలోని సెకండ్ పార్ట్. సెక్టార్ లేదా త్రిజ్యాంతరము. ఒక చాపము మరియు 2 వ్యాసార్థాలచే చుట్టబడిన ప్రాంతాన్ని వృత్తం యొక్క సెక్టార్ అంటారు. అంటే ఒక చాపము 2 వ్యాసార్థాలతో చుట్టబడిన ఈ మొత్తం లోపల ఉన్న ప్రాంతాన్ని అల్ప సెక్టార్ అంటారు. ఈ బయటి దాన్ని మొత్తం లోపల ఉన్నదాన్ని అధిక సెక్టార్ అంటారు. అల్పవృత్త ఖండం అంటే ఒక జ్యా మరియు చాపంతో చుట్టబడిన ప్రాంతాన్ని, ఒక జ్యా చాపంతో చుట్టబడిన ప్రాంతాన్ని అల్పవృత్త ఖండము అంటారు. ఇది అధిక వృత్త ఖండము. ఈ జ్యా అనేది కేంద్రం గుండా పోతే ఈ వృత్తాన్ని 2 అర్ధ భాగాలుగా విభజిస్తుంది. చాపము అనేది వృత్తంలోని భాగము. ఇప్పుడు ఈ చాపము అనేది వృత్తంలోని ఒక భాగము. అన్ని జ్యాలు ఒకే పొడవును కలిగి ఉండవు. ఇప్పుడు వృత్తంలోని అన్ని జ్యాలు అనేది ఒక పొడవు ఉండవు. వృత్త కేంద్రం నుండి పోయిన జ్యా పెద్దదిగా ఉంటుంది. వృత్తంలోని కేంద్రంగా ఉండపోయిన జ్యా పెద్దదిగా ఉంటుంది. దీన్ని వ్యాసం అంటారు. వ్యాసార్థాలు అనేవి అన్నీ సమానంగా ఉంటాయి. ప్రతి వ్యాసము వృత్తాన్ని 2 అర్ధ భాగాలుగా విభజిస్తుంది. ప్రతి వ్యాసం అనేది, వ్యాసం అంటే ఏంటిది? కేంద్రం గుండా పోయే జ్యాను వ్యాసం అంటారు. దీని వృత్తాన్ని 2 అర్ధ వృత్తాలుగా విభజిస్తుంది. యూక్లిడ్ గ్రీస్కి సంబంధించిన వ్యక్తి 365 BC జ్యామితిని ఒక క్రమ పద్ధతిలో తార్కికంగా రూపొందించి ది ఎలిమెంట్స్ అనే పుస్తకాన్ని రాశాడు. ఎవరు? యూక్లిడ్. ఈయన రూపొందించిన జ్యామితిని యూక్లిడియన్ జ్యామితి అంటారు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఎవ్రీవన్.